జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ అవతార గాథను, బాలకృష్ణుని లీలలను తెలియజేస్తున్నారు. బాలకృష్ణుడు గోపికలందరూ కాత్యాయని వ్రతం చేసి అనంతరం యమునా నదిలో స్నానానికి దిగినప్పుడు వారి వస్త్రాలన్నిటినీ అపహరించి వారి చేత నమస్కారం చెయ్యండి నాకు అని అనిపించి వారు నమస్కారం చేశాక వస్త్రాలనిచ్చిన ఆ ఘట్టాన్ని వివరించారు సుఖ మహర్షి. అలా గోపికలను అనుగ్రహించి పంపించేసి ఆవులను తోలుకుంటూ బృందావనానికి దూరంగా పోయి మేపుతూ ఉన్నాడు కృష్ణుడు అని నెమ్మదిగా ఇలాగ జరుగుతోంది. ఇలా జరుగుతుంటే ఒకానొక వేసవకాలపు ఎండలో వీళ్ళందరూ కృష్ణుడు బలరాముడు గోపబాలకులందరూ కూడా ఈ ఆవులను మేపుకుంటూ వెళ్ళారు. ఆ ఎండలో చిక్కుపడి దేహాలలో బడలిక కలిగింది. అప్పుడు చెట్ల నీడను చేరారు. ఆసరాగా చేసుకుని నుంచున్నారు. గొడుగుల్లాగా నీడలిస్తున్నాయి వృక్షాలు. వాటిని చూసి శ్రీకృష్ణుడు బలరాముడు, శ్రీరాముడు, దేవప్రస్థుడు, విశాలుడు, అర్జునుడు మొదలైన వాళ్ళతో తక్కిన గోపకులతో ఇలా చెప్పాడు. అపకారం బలసేయవెవ్వరికి నేకాంతంబులందుండు నా తపసీతానిల వర్షవారణములై త్వగ్గంధ నిర్యాస భస్మ ఫలాసాగ్ర మరంద మూల కుసుమఛాయ ఫల శ్రేణిచే నుపకారంబులు సేయునర్ధులకు నీయుర్వీజముల్ గంటిరే. శ్రీకృష్ణుడు మిగిలిన వాళ్ళతో అంటున్నాడు, ఓ మిత్రులారా చూడండి, ఈ వృక్షాలు అపకారంబులు ఎవ్వరికి అపకారం చేయవు. పరుల సాంగత్యం లేని స్థితిలో ఉంటాయి, ఒక్కటిగా ఉంటాయి, అంటే మునుల్లాగా ఉంటాయి. ఎండ, చాలి, గాలి, వాన మొదలైనవి సోకకుండా ఆశ్రయించిన వాళ్ళని కాపాడతాయి. బెరడు, గంధము, జిగురు, బూడిద, ఆకులు, చిగుర్లు, పూదేన, వేర్లు, పువ్వులు, నీడ, పళ్ళు ఇవన్నీ కూడా చెట్ల నుంచి మనకు వస్తాయి. ఇవి అర్ధులకు ఎవరికి కావాలని వాళ్ళు తీసుకుంటుంటారు. ఉపకారం చేస్తే చూసారా, పరోపకారమే జీవనంగా కలవి వృక్షాలు. తమకంటూ ఏమి మిగుల్చుకోకుండా పరుల కోసమే పలు విధాలుగా పళ్ళు ఇస్తాయి, పూలు ఇస్తాయి, ఆకులు ఇస్తాయి, గంధం ఇస్తుంది, బెరడిస్తుంది, జిగురిస్తుంది, చెక్కిస్తుంది అని ఉపయోగపడుతున్నాయి. నీడనిస్తూ చేదదేర్చే వృక్షాల యొక్క ప్రాధాన్యతను చెప్పారు ఆ పరమాత్మ. వృక్షో రక్షతి రక్షిత అన్నది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన సత్యం కదా అని ఆ పరమాత్మ చెప్తున్నారు. చిగురు, ఆకు, పువ్వు, కాయ, పండు మొదలైన వాటి బరువుకి వంగిపోతాయి. అలాంటి వంగిన కొమ్ములు గల వృక్షాల నడిమి దారిని ఆవుల గుంపులను ఆ వనం దాటి తోలుకొని యమునా నదికి దగ్గరికి వెళ్ళారు కృష్ణుడు, బలరాముడు, మిగిలిన గొప్ప బాలకులు. అక్కడ పెద్ద పెద్ద మడుగుల్లో చల్లని నీళ్లు తాగారు. ఆ నదీ తీరంలో పశువులను మేపారు. గొల్ల పిల్లలందరూ గుంపుగా కూడి ఆకలిస్తుంది అన్నారు. ఆ రోజు తెచ్చుకుని చల్లులు తెచ్చుకుంటారు కదా, చల్లులు తినేశారు. ఇంకా ఎండాకాలం తొందరగా ఆకలిస్తుంది పిల్లలకి, ఆకలిగా ఉంది అని కృష్ణుడితో వాళ్ళకి రాజు కృష్ణుడే. అందుకని శ్రీకృష్ణుడితోనూ బలరాముడితోనూ ఆకలిస్తోంది, ఏం తిందామన్నారు. ఎండాకాలం అయ్యేసరికి చెట్లకు పళ్ళు కూడా ఉండవు, లేకపోతే పళ్ళు ఉంటే పళ్ళు కోసుకొని తింటారు. అప్పుడు కృష్ణుడు వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే, తనకు భక్తురాళ్ళైన బ్రాహ్మణ భార్యలైన అనుగ్రహంతో ఆ గొల్లల వైపు తిరిగి కృష్ణుడు ఇలా అన్నాడు. వల్లవులార ఈ వనమున విప్రులు బ్రహ్మవాదులు దేవ భవనమునకు నరుగుట కాంగీరాసాహ్వాయ సత్రంబు సలుపుసు నున్నారు సనుడు మీరు. మా నామములు చెప్పి మైత్రితో నడిగిన నన్నంబు వెట్టెదారను చుబలుక వారలు చని విప్రవరులకెల్లను మ్రొక్కి పశుల మేపుతు బలభద్ర కృష్ణు లలసి పుత్తెంచిరిటమమ్ము నన్నమడుగ ధర్మ విధులార వ్యర్థి ప్రదాతలార పెట్టుడన్నంబు శాంతుల పిలిచి తెచ్చి పెట్టుదురుగాది మిమిబోటి పెద్దలెల్లా. కృష్ణయ్యకి ఎంత నమ్మకం అని కృష్ణయ్య ఎలా అంటున్నాడు. వల్లవులార ఈ వనమున విప్రులు బ్రహ్మవాదులు
దేవభవనమునకు నరుగుటకు అంగీరసాహ్వయ సత్రంబు జలుపుతున్నారు. ఓ గోపాలులారా, ఈ వనంలో వేదవేద్యులైన బ్రాహ్మణులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు దేవభవనానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలని ఆంగీరసం అనే యజ్ఞం చేస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మా పేర్లు చెప్పండి, చెప్పి మంచి మాటలతో అన్నం అడిగితే వాళ్ళు అన్నం పెడతారు అని చెప్పి పంపారు. పంపిస్తే ఈ గోప బాలకులు కృష్ణుడు బలరాముడు వెళ్ళాల. గోప బాలకులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ బ్రాహ్మణులను చూసి నమస్కరించారు. నమస్కరించి, సమస్త ధర్మాలు తెలిసిన వాళ్ళు, అర్ధులు కోరి వస్తే ఇచ్చేవాళ్ళు అయిన ఓ బ్రాహ్మలారా, బలరామకృష్ణులు ఆవులను మేపుతున్నారు, ఆకలితో అలసిపోయి ఉన్నారు, అన్నం పెట్టించుకురమ్మని మమ్మల్ని పంపించారు. మీ బోటి పెద్దలు ఆకలి కొన్న వాళ్ళని వెతికి పిలుచుకొని అన్నం పెడతారు కదా, అతిథి దేవోభవ అని. అతిథికి వస్తే అన్నం పెడతకట్టకుండా భోజనం చేయని వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆకలితో ఉన్న మాకు అన్నం పెట్టండి అని అడిగారు. అప్పుడు ఘన దీక్షితునకు నయనం జనుగుడువగా వసువధంబు సౌత్రామణియం జనిన వెనక దోషము లేదనఘాత్మకులార పెట్టుడన్నం మాకొన్. ఓ బ్రాహ్మణోత్తములారా, యజ్ఞంలో పశువధ సౌత్రామణి హోమం కాకముందు ఎవరికైనా అన్నం పెడితే దోషం ఉండదు. దోషము అవి అయిన పిమ్మట, అంటే సౌత్రామణి హోమం అయిపోయిన తర్వాత అన్నం పెడితే దోషం ఉండదు. అవి పవక ముందర అన్నం పెడితే దోషం. కాబట్టి ఘనదీక్షితుడికైనా భుజిస్తే తప్పలేదు, మాకు అన్నం పెట్టండి అని అడిగారు. అంటే అడిగితే క్రతువున్మంత్రము తంత్రమున్ ధనములుంగాలంబు దేశంబు దేవతయున్ ధర్మమున్ అన్యముల్ దలుపనెవ్వాడట్టి సర్వేశ్వరున్ మతి నూహింపక గోపబాలుడనుచున్ మందస్థితిని చూచి దుర్మతులై అన్నము లేదు లేదనిరి సమ్మాన క్రియాశూన్యులై. మీరు మాకు అన్నం పెట్టండి, ఆకలేస్తోంది, అదిగో కృష్ణుడికి బలరాముడికి అన్నం పెట్టండి అంటే వాళ్ళు అలా గోపకులు పలికితే యజ్ఞము, మంత్రము, తంత్రము, ధనము, కాలము, దేశము, దేవత, ధర్మము తక్కినవన్నీ ఎవరి యందు ఉన్నాయో ఆ సర్వేశ్వరుడు అన్నం పెట్టమని అడుగుతున్నాడు అని వాళ్ళు ఊహించలేకపోయారు. అజ్ఞానంతో ఆ బ్రాహ్మలు ఏమన్నారంటే, గోపబాలురికి యజ్ఞం చేస్తున్నాం ఇప్పుడు అన్నాలేంటి, ఇక్కడ అన్నం లేదు, పొమ్మండి పోండి అని గౌరవం లేకుండా అన్నారు. అప్పుడు ఆ గోపాలకులు వీళ్ళు అన్నం పెట్టారు తెలిసిపోయింది, మేము యజ్ఞం చేస్తున్నాం, మేము ఏదో సర్వేశ్వరుడిని పిలుస్తున్నాం అంటున్నారు, సర్వేశ్వరుడే అడిగితే అన్నం పెట్టరు. గోపాలురు నిరాశతో తిరిగి వచ్చి కృష్ణుడితో చెప్పారు. అప్పుడు ఆ గోపాలకులు నిరాశతో తిరిగి వచ్చి కృష్ణుడితో చెప్పారు, అదిగో ఆ బ్రాహ్మలు అన్నం పెట్టమన్నారు అని. లోక ధర్మానుసారి కదా కృష్ణుడు, మీరు ఆ బ్రాహ్మణులను అడగండి, ఆ వెనకాల వంటలు చేస్తున్న ఆ బ్రాహ్మణుల భార్యలు ఉంటారు, మేము వచ్చామని చెప్పి అడిగితే వాళ్ళు అన్నం పెడతారు. ఎందుకంటే తల్లి కదా, ఏ స్త్రీ అయినా తల్లే. తల్లికి గబుక్కున పిల్లాడు ఆకలితో ఉన్నాడు అంటే అన్నం పెట్టకుండా ఉండదు. అందులో స్త్రీలలో ఆ కరుణారసం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసరికి దాంతో వీళ్ళు గోపాలకులు మళ్ళా వెళ్ళారు. వెళ్ళి ఆ బ్రాహ్మణులను అడగకుండా వెనక వైపు నుంచి వెళ్ళి ఆ బ్రాహ్మణ భార్యలు ఉన్నారు సతులను, వాళ్ళని దర్శించి నమస్కరించారు. వాళ్ళు బాబు ఏంటి ఇలా వచ్చారు ఏంటి అని అడిగారు. వాళ్ళ చేత చక్కగా ఆదరించబడిన వాళ్ళే ఈ గోపాలకులు అన్నారు, గోవుల మేపుచునా కొని గోవిందుండన్నమడిగి కొని రండని మమ్మీ వేళం బుత్తెంచెను ధీ విలసితలార రెండు తెండన్నంబుల్. ఓ అమ్మలారా, ఓ గుణాత్ములారా, కృష్ణుడు ఆవులను మేపుతూ వచ్చి ఆకలితో ఉన్నాడు, మిమ్మల్ని అన్నం అడిగి తెమ్మని మమ్మల్ని పంపించాడు, తొందరగా మీరు కొంచెం అన్నం పెట్టండి అని అడిగారు వాళ్ళు. ఆ మాట అనగానే గోపబాలకులు అలా అడగంగానే ఆ బ్రాహ్మణ స్త్రీలు శ్రీకృష్ణుడిని చూడాలి అనే కుతూహలం కలవాళ్ళై చాలా ఆనందాతిశయంతో తొట్రుపడ్డారు. వెంటనే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయాలు అనే 5 విధాల పరిశుద్ధమైన ఆహారాన్ని పాత్రల్లో నింపుకున్నారు. వాళ్ళు మేము ఇచ్చేస్తున్నాం మీరు తీసుకెళ్ళండి అలా, వాళ్ళు నింపుకుని మిక్కుటమైన వేగంతో సముద్రాన్ని చేరేందుకు తొందరపడే నదుల్లాగా వాళ్ళు బయలుదేరారు. అంటే మీకు ఇస్తున్నాను తీసుకెళ్ళిపోండి, తినేసేయండి, ఎక్కడో కృష్ణుడు ఉన్నట్టు అని కాకుండా ఆ కృష్ణయ్యను చూద్దామనే కోరిక. బిడ్డలు మగలును భ్రాతలు నడ్డము చని వలదనంగా నటు దలడని మా రొడ్డుచు జగదీశ్వరునకు జడ్డన నన్నంబుకొనుచు జనిరాసుదతుల్.
వాళ్ళ పిల్లలు, భర్తలు, తోబుట్టువులు ఇదేంటి మీరు ఇలా వెళ్తున్నారేంటి, ఇప్పుడు యజ్ఞం జరుగుతుంటే మీరు వెళ్ళిపోతారేంటి అంటే, మీరు ఇలా వెళ్ళడం తగదు అని చెప్తే, ఆ దారికి అడ్డొచ్చినా సరే మేము వెళ్తాం, మేము కృష్ణుడికి అన్నం పెడతామని ఎదిరించి పలుకుతూ శీఘ్రంగా ఆ బ్రాహ్మణ స్త్రీలు, ఆ సుదతులు అన్నం తీసుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్ళి యమునా నది తీరంలో లేత చిగుళ్లతో నిండి అడవిలో సంచరించే, వాళ్ళ ఆయాసం తీర్చే అశోక వృక్షం నీడలో ఒక నిర్మల ప్రదేశంలో ఉన్న ఆ నందనందనుండి సందర్శించారు. ఈ ముని, ఈ బ్రాహ్మణుల భార్యలు, ఆ ముని భార్యలు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయాసం వచ్చింది, కానీ జీవన ఆయాసాన్ని తొలగించే పరమాత్మ దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఒక చెలికాని పైన ఒక చేయి సాచి, వేరొక చేత లీలాబ్జమూచువాని, గొప్పున కందని కొన్ని కుంతలములు సెక్కులా నృత్యంబు సేయువాని, గురుచ చుంగులు పుచ్చి కొమరార గట్టిన పసిడి వన్యగల పటము వాని, నౌదలా తిరిగిరా నలవడ జుట్టిన దట్టంపు బించపు దండవాని, రాజితోత్పల కర్ణ పూరముల వాని, మహిత పల్లవ పుష్పధామముల వాని, భువన మోహన నట వేష భూతివాని, గనిరి కాంతలు కన్నుల కరువు తీరా. ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంది. ఒక చెలికాని పైన ఒక చేయి సాచి, వేరొక చేత లీలాబ్జమూచువాని, గొప్పున కందని కొన్ని కుంతలములు సెక్కుల నృత్యంబు సేయువాని, గురుచ చొంగులు ఉచ్చి కొమరార గట్టిన పసిడి వన్యగల పటము వాని, నౌదలా తిరిగిరా నలవడ జుట్టిన దట్టంపు బించపు దండవాని, రాజితోత్పల కర్ణ పూరముల వాని, మహిత పల్లవ పుష్పధామముల వాని, భువన మోహన నటవేష భూతివాని, కనిరి కాంతలు కన్నుల కరువు తీరా. ఎలా ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ? వాళ్ళందరూ ఆయాసపడుతూ వచ్చారు. అక్కడ నందనందనుని చూడంగానే ఆయాసం అంతా పోయింది. ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? ఆ పరమాత్మ ఒక స్నేహితుని మీద ఒక చెయ్యి వేశాడు, వేరొక చేతిలో వేడుకగా కమలాన్ని పట్టుకొని తిప్పుతున్నాడు. సిగముడికి అందని తల వెంట్రుకలు తల మీద ముడేసుకుంటే కొన్ని అందవు కదా వెంట్రుకలు, అవి చెక్కిళ్ళ మీద నృత్యం చేస్తున్నాయి. కొంచెం వేలాడేట్టు కుచ్చెళ్ళు విడిచి అందంగా కట్టుకున్న బంగారు రంగు వస్త్రం, పీతాంబరుడు వస్త్రం ఎంతో రమణీయంగా ఉంది. శిరస్సు చుట్టి వచ్చేట్లు అనువుగా చుట్టిన నెమలి పింఛపు దండ చాలా అందంగా ఉంది. ప్రకాశించే కలువలు కర్ణకుండలాగా మెరిసిపోతున్నాయి. మేలైన చిగురులు, పువ్వుల దండలు మెడలు అత్యంత రమణీయంగా ఉన్నాయి. ఇలా భువన మోహనమైన నటవేషంలో ఉన్న ఆ శ్రీకృష్ణుని బ్రాహ్మణ కాంతలు కన్నుల కరువు తీరా చూశారు. కాని లోచన రంధ్రంబుల మునుమిడి హరి లలిత రూపమునులోగొని, నెమ్మనముల బరిరంభించిరి తను మధ్యలు హృదయ జనిత తాపము వాయన్. వాళ్ళు చూసేసరికి కన్నులనే ద్వారాలకుండా ఆ శ్రీకృష్ణుని మనోహరమైన ఆకృతిని లోపలికి తీసుకున్నారట, ప్రతిష్ఠించుకున్నారు మనస్సుల్లో. ఆ పైన ఆ స్త్రీలు కొరతలేని మనస్సులతో హృదయంలో పుట్టిన త్రివిధ తాపాలు నశించేట్లు హృదయంలో ఆలింగనం చేసుకున్నారు. తర్వాత వారిత సర్వస్పృహులై వారందరూ తన్ను చూడవచ్చుట, మదిలో వారిజ నయనుడు వడగని వారికి నిట్లని నగియ వారిత దృష్టిన్. ఈ విధంగా అన్ని కోరికలు మానుకుని అందరినీ ఎదిరించి తను చూడడానికి వచ్చిన ఆ బ్రాహ్మణుల భార్యలందరినీ చల్లని చూపులతో చూసి నవ్వుతూ ఆ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, కాంతారత్నములార మీ గృహములం కళ్యాణమే, ఏమి గావింతున్ మీకిటు రండు మమ్ము నిజటన్ వీక్షింపనే తెంచి, నారెంతో వేడుకతో నెరుంగుదురు నిర్హేతు స్థితిన్ నన్ను ధీమంతుల్ మీ క్రియ చేరి కందురు గదా మత్సేవలన్ సర్వమున్. ఓ స్త్రీరత్నములారా, మీ గృహాల్లో అందరికీ బాగున్నారా? అందరికీ శుభమే కదా? నా యందు అనన్యమైన భక్తి గల మీకు నేను ప్రత్యుపకారం ఏం చేయగలను చెప్పండి. ఇలా రండి, నన్ను చూడాలని ఎంతో వేడుకతో వచ్చారు. మీరు ఇలా వస్తారని నాకు ముందే తెలుసు. మీలాగా బుద్ధిమంతులు నన్ను చేరి నా సేవ చేసి సర్వాన్ని పొందుతారు కదా. కాబట్టి గృహస్థులైన మీ భర్తలు మీతో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేయాలి, మీరు యజ్ఞశాలకు వెళ్ళండి అని కృష్ణుడు చెప్పేసరికి ఆ విప్రుల భార్యలు ఇలా అన్నారు,
తగునే మాధవ ఇట్టివాడి పలుకుల్ ధర్మంబులే మాయడన్ మగలున్ బిడ్డలు సోదరుల్ జనకులున్ మమ్మున్ నివారింప మచ్చిక నీ అంగ్రములు సేరినార మఠ భోజే కొందురేవార లాపగిదే మొల్లము కింకరీ జనులుగా భావించి రక్షింపవే. వెళ్ళిపోండి, మీరు అన్నం తీసుకొచ్చారు కదా, వెళ్ళిపోండి అంటే, ఓ కృష్ణ, ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడడం నీకు తగునా? మా పట్ల ఇది ధర్మమా? భర్తలు, బిడ్డలు, సోదరులు, తండ్రులు వీళ్ళందరికంటే నువ్వే ఎక్కువ. వీళ్ళంతా మమ్మల్ని అడ్డుకున్నా ఎంతో ఆసక్తితో నీ పాదాల చెంతకు చేరాము. అక్కడికి వెళితే వాళ్ళు మమ్మల్ని రానిస్తారా? ఇంకా ఇళ్లకు పోవడానికి మేము ఉండం, అంగీకరించాం. మమ్మల్ని నీ దాస జనులుగా భావించి రక్షించు అన్నారు. అంటే అప్పుడు జగదీశ్వరుడు ఇలా అంటున్నాడు, నా సమీపముననున్నారంతు నలుగరు బంధులు భ్రాతలు పతులు సుతులు మిమ్ము దేవతలైన మెత్తు రంగనలార నా దేహ సంగంబు నరులకెల్లా సౌఖ్యానురాగ సంజనకంబు గాదు ముక్తి ప్రదాయకము నా కీర్తనమున దర్శన కర్ణన ధ్యానంబులను కర్మ బంధ దేహంబుల బాసి మీరు మానసంబులు నాయందు మరగజేసి నన్ను చేరదరట మీద నమ్ముడనుచు పలికి వారలు తెచ్చిన భక్షణాదు లాప్త వర్గంబుతో హరి ఆరగించే. ఎంత వరం ఇచ్చారు కదా పరమాత్మ. నా సమీపముననున్నారంతు నలుగరు. కృష్ణుడు ఇలా అన్నట్ట, ఓ ద్విజపత్నులారా, ఓ బ్రాహ్మణ భార్యలారా, బ్రాహ్మణుల భార్యలారా, మీ చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, పతులు కానీ, సుతులు కానీ ఎవ్వరు మీరు నా దగ్గరికి వచ్చారని కోపించరు. దేవతలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? నా దగ్గరికి మీరు వచ్చారు అంటే నా సాంగత్యం అందరి మానవులకు మోక్షాన్ని ఇస్తుంది, నరుల శరీర సంఘంలాగా సౌఖ్యాన్ని రాగం ఇవ్వదు అని. ఇది మనకి ముందర వస్త్రాభరణం చేసినప్పుడు ఆ గోప బాలికలు కోరుకున్నది అదే. శరీర సాంగత్యం కోరుకోలే, వాళ్ళు మానసిక సాంగత్యం కోరుకున్నారు. నరుల శరీర సంఘంలాగా సౌఖ్యాన్ని రాగాలు ఇచ్చేది కాదు. మీరు నన్ను కొనియాడు చేతను, నన్ను ధ్యానం చేయడం చేత, నన్ను చూడడం వల్ల, నా గురించి వినడం వల్ల కర్మబంధకములైన ఈ దేహాలను వదిలేసి నా యందు ఆసక్తమైన మనస్సులతో నాలో చేరతారు. ఇది నిజం, నా మాట నమ్మండి అని చెప్పి వాళ్ళని సమాధానపరిచి, వాళ్ళు తెచ్చిన అన్నాన్ని సకల పదార్థాలను ఆప్తులైన గొల్ల పిల్లలతో శ్రీకృష్ణుడు ఆరగించాడు. ఆ బ్రాహ్మణుల భార్యలు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. నన్నే కొలవండి, నా గురించి మన్మయ మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాన్ నమస్కురు అని భగవద్గీతలో చెప్పింది ఇక్కడ చెప్పారు పరమాత్మ. పరమేశ్వర అర్పణంబుగా బరజనులకు భిక్షైడిన పరమ పదమునన్ బరగెదరట తుది సాక్షాత్ పరమేశుడు భిక్షగొన్న ఫలమెట్టిదియో. ఓ రాజా, సుఖమహర్షి చెప్తున్నారు, పరీక్షణ్ మహారాజా, పరమేశ్వర అర్పణంగా పరులకు అన్నం పెడితే ఆ పెట్టిన పక్షంలో సర్వోత్కృష్టమైన వైకుంఠ స్థానాన్ని పొందుతారు నరులు. ఇంకా ప్రత్యక్షంగా పరమేశ్వరుడికే భక్తిపూర్వకంగా అన్నం పెట్టిన వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో చెప్పలేము. ఇలా కృష్ణునికి అన్నం తీసుకొని పోయి పెట్టి కృతార్థులైన తమ భార్యల సంగతి తెలుసుకొని ఆ బ్రాహ్మణులు వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకున్నారట, కటకట మోసపోయితిమి, కాంతల పాటి బుద్ధి లేదు, నేడిట హరిగానబో నిరుగ, మేము దురాత్ముల, మేము కల్మషోద్భటులము, విష్ణు దూరగుల ప్రాజ్ఞత లేల, తపంబు లేల, పర్యటనము లేల, శీలములు యాగములు మరి ఏల కల్పనే. బ్రాహ్మణులు వెనక్కి తిరిగి వచ్చేసరికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా, మీరు నా మనస్సు యందు నా మీద మనస్సు లగ్నం చేసి నన్ను చేరతారని. ఈ బ్రాహ్మణులకు అర్థమైంది. ఆ వెళ్ళిన వాడు వీళ్ళు బ్రాహ్మణ భార్యలందరూ వెళ్ళి భోజనం సమర్పించింది పరమాత్మకని. వాళ్ళు అనుకుంటున్నట్ట, అయ్యో మోసపోయాం, యజ్ఞం చేస్తున్నాం అని అనుకున్నాం, మన ఆడవాళ్లకున్న బుద్ధి కూడా మనకు లేకపోయింది, నేడు ఇక్కడికి వచ్చిన శ్రీకృష్ణ దర్శనం చేద్దాము అన్న సంకల్పం కలగలేదు, దుష్టచిత్తులం అయిపోయాం, పాపముల చేత గర్వించిన వాళ్ళం అయిపోయాం, మనలాగా విష్ణు సామీప్యాన్ని పొందలేని వాళ్ళ వివేకము తపస్సు ప్రాజ్ఞత పర్యటనలు తీర్థయాత్రలు శీలము యాగాలు అవన్నీ కూడా వృధా కదా. జప హోమాధ్యయనంబులు తపములు వ్రతములను లేని తరుణులు హరి సత్కృపబడిసిరన్ని గలిగియు జపలత పొందితిమి భక్తి సలుపమినకట. ఒక్కొక్కసారి చాలా చిన్న పిల్లల్లాగా అజ్ఞానం
ప్రహ్లాదుడు అంటాడు, అజ్ఞానంతో నీ దగ్గరికి వస్తున్నాను నేను, నువ్వేంటో తెలియక అని నరసింహస్వామితో. అలాగా అజ్ఞానులయ్యుండి కూడా, అమాయకులయ్యుండి కూడా పరమాత్మని కొలిచే వాళ్ళు ఉంటారు. కానీ చాలా విద్వత్తు ఉంది అనుకున్న వాళ్ళు, విర్రవీగే వాళ్ళు పరమాత్మ దగ్గరికి కూడా వెళ్ళలేరు. వాళ్ళు అనుకుంటున్నారట, జపము తపము అయ్యో, హోమం అధ్యయనం వ్రతాలు ఇవి ఏవి లేకపోయినా ఆ స్త్రీలు హరి కృపకు పాత్రలయ్యారు. ఇవన్నీ ఉండి కూడా భక్తి లేని కారణంగా మనం చంచలత్వాన్ని పొందాము. సుర గురులకు యోగేంద్రుల నరుదుగ మోహితుల చేయు హరిమాయ మమున్ నరగురుల మూఢ విప్రుల నురవడి మోహితుల జేయ నోపకయున్నే. దేవతా గురువులకు యోగేంద్రులు సైతం ఆశ్చర్యకరంగా ఆ శ్రీ మహావిష్ణు మాయ ఆ అజ్ఞానంలో ముంచెత్తుతుంది కదా. అలాంటిది నరులకు గురువులమైన జ్ఞానహీనులైన బ్రాహ్మణులను అతి శీఘ్రంగా మోహితులను చేయడంలో ఆశ్చర్యం ఏముంది. క్రతువుల్ ధర్మము మంత్రతంత్ర ధనముల్ గాలంబు దేశంబు దేవతయున్వన్హులు మేదినేసురులు నెవ్వాడెట్టి సర్వేషు దీక్షితి రక్షింప జనించినాడెరుగ మా శ్రీ భర్తకుం గర్తకుం గుతలోద్ధర్తకు మేము మృక్కెదము రక్షోనాథ సంహర్తకున్. లోకంలో యజ్ఞాలు ధర్మాలు మంత్రాలు తంత్రాలు ధనము కాలము దేశము దేవత అగ్నులు బ్రాహ్మణులు ఏ మహాపురుషుని స్వరూపాలు, అలాంటి సర్వేశ్వరుడు ఈ భూమిని ఉద్ధరించడం కోసం ఇలా కృష్ణ రూపంలో అవతరించాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోలేకపోయాం. అయినా ఇప్పుడు ఆ సర్వానికి కర్త అయిన వాడు, భూమిని ఉద్ధరించేవాడు, ఆ రాక్షసులను సంహరించేవాడు, ఆ శ్రీలక్ష్మీపతి అయిన ఆ శ్రీకృష్ణునకు మేము మొక్కుతున్నాము అని అనుకున్నారు. అని అనుకుని ఆ విప్రులు అనేక విధాలుగా పశ్చాత్తాపడి ఆ శ్రీకృష్ణమూర్తిని ధ్యానిస్తూ, స్వామి మా అపరాధాన్ని క్షమించు అని మొక్కారు. కానీ వాళ్ళు శ్రీకృష్ణుడి దగ్గరికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు కనుక శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తే కంసుడు ఏమన్నా చంపేస్తాడేమో అనే భయం. ఆ కంసుని భయం చేత వాళ్ళెవ్వరూ కృష్ణ సందర్శనం చేయకుండా వెళ్ళిపోయారు అని సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకు తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.